అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కవిత వ్లాగ్స్. మన వ్లాగ్స్లో మంచి మంచి వంటలు, ఎక్స్ట్రా ఇంకేమైనా నేను గుడికి వెళ్ళడం, ఏదైనా కొత్త కొత్త ప్రదేశాలు చూపిస్తాను. నేను వెళ్ళినప్పుడు చూపిస్తాను అండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఇంట్లోనే వంటలు చూపిస్తున్నాను. ఇవాళ మన ఛానల్లో చేయబోయే వంట మసాలా వంకాయ. దానికి కావాల్సిన పదార్థాలు కనుక చూదురు. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వాళ్ళకి మాత్రం చాలా కృతజ్ఞతలు. చూడండి, ఇక వంటలోకి వస్తే మన మసాలా వంకాయ కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. రండి, వచ్చేయండి. ఇదిగోండి, మనకి తెల్ల వంకాయ, నల్ల వంకాయ ఏదైనా వాడుకోవచ్చు. నేనైతే నల్ల వంకాయ తీసుకున్నా. ఇదిగోండి, ధనియాలు, పల్లీలు, లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, జీలకర్ర, షాజీరా, కొంచెం నువ్వులు కూడా, చింతపండు, ఎండు కొబ్బరి, ఈ ఉల్లిపాయలు, కొత్తిమీర. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇంకా తయారు చేసే ప్రాసెస్లోకి వెళ్దాము. వచ్చేయండి. ఒక పెనం అదే పెట్టుకొని, కడాయి కానీ ఒక పెనం కానీ పెట్టేసుకొని ఇవన్నీ వేయించుకోవాలన్నమాట. ఆ పెనం పెట్టినగా మనం పల్లీలు వేయించుకోవాలి మంచిగా దూరగా. చూడండి, పల్లీలోంచి ఆయిల్ బయటకు వస్తుంది. తీసి పక్కకు పెట్టేసుకున్నాము. పల్లీలు అయినాక అట్లా దూరం వేయించుకొని పెట్టుకోవాలి. పల్లీలు అయినాక ధనియాలు, ఇవి కూడా కొంచెం మంచిగా వేపుకోవాలి దూరగా. పండుగ ఈ మసాలాతోనే టేస్ట్ వస్తుంది మనకు మసాలా వంకాయ అనేది. అందుకే ఎక్కువ మాడిపోవద్దు, అన్నీ దూరగా మంచిగా వేయించుకోవాలి. ఓకేనా? ఇవి కూడా తీసేదా. ఇవి కూడా వేగినాయి, తీసి పెట్టుకున్నాం పక్కన. ఇప్పుడు నువ్వులు, జీలకర్ర, షాజీరా, లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క ఇవి కూడా వేసేద్దాం. ఇవైతే ఊకనే ఎగుతాయి జరసేపటికే. ఏవైనా సరే మాడిపోకుండా చూసుకోవాలి, మంచిగా దూరగా పండు వేయాలి. అట్లా అయితేనే కూర టేస్ట్ ఉంటుంది. ఒకటి ఎక్కువ మాడిపోయి ఒకటి అసలు మాడకపోతే ఎట్లనో ఉంటుంది, పచ్చి పచ్చిగా వాసన వస్తుంది. అన్నీ కొంచెం ఓపిక్గా నిదానంగా మంచిగా వేపుకోవాలి. అప్పుడే చూడండి, ఇవి కూడా మంచిగా వేగినాయి. ఇంగ్లీష్ వేసుకున్నాం. అదే ఎండు కొబ్బరి కట్ చేసుకొని ఇది కూడా వేపుకోవాలి పచ్చి వాసన లేకుండా. మొత్తం వేయలే, కొంచెం హాఫ్ సరిపోతుంది. ఓకేనా? ఇంట్లో వేసుకోవాలి. ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, కొంచెం చల్లారాలే. ఒక 5 minutes అయితే అన్నీ చల్లగా అవుతాయి. అంతలోపు మనం ఏం చేసుకుందామంటే, ఇదిగోండి ఈ వంకాయలు నేను 1/2 కిలో ఉంటాయి. ఇవి చిన్న చిన్నవి. వీటిని మంచిగా కడుక్కొని కట్ చేసుకోవాలన్నమాట. 4 ముక్కలుగా అంటే 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే అవి చల్లరి లోపు కట్ చేసుకుంటే బాగుంటుంది, చేదెక్కదు. అందుకే నేను ఇప్పుడు కట్ చేస్తున్నా. అవి చల్లగే లోపు ఇది కట్ చేసుకుందాం. రండి. మంచిగా కడుక్కొని మంచినీళ్ళు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్నాము. చూపిస్తా చూడండి. ఇది మసాలా వంకాయ అన్నం కాబట్టి ఇగో ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా ఇదిగోండి, ఇట్లా చూసారా, లేతగా ఉన్నాయి, బాగున్నాయి కదా. ఇది కూడా ఇంత ఉంచితే చాలు. కొంతమంది మొత్తం ఉంచుకుంటారు, కానీ నేనైతే ఇంత ఉంచుతా. మంచిగా ఇట్లా మసాలా పెట్టుకోవాలన్నమాట. అన్నిటిని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న వంకాయలు అయితే ఇంకా బాగుంటాయి, ఎందుకంటే టేస్ట్ ఉంటుంది, తొందరగా నూనెలా మగ్గుతుంది అన్నమాట. అట్లా తెల్ల వంకాయలు కూడా వేస్తారు, మన ఇష్టం. ఇదిగోండి, ఇట్లా లేతగా ఉన్నాయి అన్నీ. మిగతావన్నీ కూడా ఇట్నే కట్ చేసుకోవాలి. అంతలోపు అవి చల్లగా అవుతాయి. ఇదిగోండి, మనం చల్లగానే పల్లీలు ఇంకా అన్నీ వేసేసుకోవడమే. పల్లీలు ఇవన్నీ, లవంగా, ఇవన్నీ మసాలా, లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, కొంచెం షాజీరా, ఇవన్నీ వేసిన. ఇప్పుడు కుడుక ధనియాలు ఇవి కూడా ఇంట్లో వేసేస్తున్నాం. అన్నీ మంచిగా చల్లగా అయినాయి. దాంతోపాటు ఇంట్లో ఏమి ఎండు కారం పొడి, కారం, ఉప్పు, పసుపు, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి.
మంచిగా మిక్సీకి అయింది కదా, ఇట్లా మెత్తగానే మిక్సీ పట్టుకోవాలి. మసాలా అంతా మిక్సీకి పట్టింది. ఇంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ఉల్లిగడ్డ తీసుకోవాలి కదా మనము ఒక ఉల్లిగడ్డ కొత్తిమీర ఇంట్లో వేసేసుకోవాలి. ఇది కూడా ఇంట్లో వేసుకొని బరకగా ఇంకొకసారి తిప్పుకోవాలి. మసాలా ముద్ద రెడీ అవుతుంది. ఓకేనా. కొత్తిమీర కూడా మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు తిప్పుకున్నాం కదా ఉల్లిగడ్డ కొత్తిమీర వేసినాక ఇప్పుడు చింతపండు అనమాట, పులుపు చింతపండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలి. మిక్సీ పట్టుకుంటే అన్నీ మంచిగా పులుపు కారం మసాలా అంతా పడుతుంది. ఓకేనా. వేసుకున్నాం కదా, ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా కావాలన్నమాట. మంచిగా అయింది. తీసుకొని ఒక గిన్నెలో తీసుకున్నాం. మంచి మిక్స్ చేయండి. ఓకేనా. ఒకసారి ఏంటంటే ఉప్పు కారం ఒకసారి చూసుకున్నాము, ఎందుకంటే మళ్ళీ వేసుకోవాలి కదా, వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. అన్నీ సరిపోయినాయి. ఉప్పు పులుపు కారం మసాలా కొబ్బరి అన్నీ తెలుస్తున్నాయండి. వస్తుంది, బాగుంది. ఒక ప్లేట్లోకి తీసుకొని దాంట్లో ఈ మసాలా అంతా పెట్టుకోవాలి. అన్నిట్లలో మంచిగా ఇట్లా విడ తీస్తే వస్తుంది. ఇట్లా మొత్తం మంచిగా పెట్టేసుకోవాలి. అది మళ్ళీ మర్చిపోతుంది. ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి. కోసుకున్నాం కదా, ఈ కోసుకున్న వంకాయ ముక్కలలో ఇట్లా పెట్టుకోవాలి. ఈ మసాలా అంతా ఇట్లా పట్టేటట్టు పెట్టాలి. ఇంకో దాంట్లో పెడదాం. ఈ కూర అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది, ఎండైనా తినొచ్చు. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. పెద్దలకంటే కూడా పెద్దలకి కూడా ఆల్మోస్ట్ చాలా మందికి ఇష్టమే, కానీ చిన్నపిల్లలు బాగా ఇష్టం. ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఇష్టంగా తింటారు. వాళ్ళ నాన్న కోసం వంకాయ రొయ్యలు వండుతా, వాళ్ళు తినరు. వంకాయ మసాలా గుత్తి మసాలా గుత్తి వంకాయ వేస్తే తింటారు అనమాట. ఇది కూడా అప్పుడు వేస్తే ఆయనకు నచ్చినప్పుడు అనమాట. ఇదిగోండి, ఇదే పెనంలో మనం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ గిట్ట ఎక్కినాక కొంచెం జీలకర్ర, ఇది ఎండుమిర్చి ఒకటి వేసుకుంటే మసాలా కూడా వేసుకోవచ్చు. చిన్నది ఇది వేసేద్దాం, మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకి. అదే ఇప్పుడు అన్ని మసాలా పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదా, ఒక్కొక్కటి తీసి ఇందులో వేసుకుందాం. ఓకేనా. చూడండి మంచిగా మసాలా అంతా పెట్టినా చూసారా. ఇవి ఇందులో వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇవన్నీ ఉడకాలి కదా. ఏంటి మన వంకాయ మంచిగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన లేకుండా. ఓకేనా. అన్నీ ఇట్లనే వేసుకోవాలి. మంచిగా వేసుకొని మగ్గించుకోవాలి మంచిగా నూనెలో. ఒకసారి ఇట్లా తగ్గించుకోవాలి. చూడండి ఎంత మంచిగా మగ్గుతుంది. లేదా మనం కమ్మటి వాసన వస్తుంది, మసాలా వాసన. కొబ్బరి మనం అదేంటి కొబ్బరి వాసన వస్తుంది. మంచి కొబ్బరి ధనియాలు వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఇట్లా మగ్గాలి. ఎక్కువ కలుపుకోదు, జస్ట్ ఇట్లా కలిపి ముద్ద పెట్టేద్దాం. కొంచెం మగ్గినాక ఇంత ప్రాసెస్. ఓకేనా. ఇది ఉంది కదా ఇందాక అట్లా పెట్టిన మసాలా కానీ ఇట్లా మనం మిగుతుంది. ఇది కూడా ఇంట్లో వేసుకుందాం. ఓకేనా. వేసేసుకొని మూత పెట్టుకుందాం, మగ్గుతుంది. ఎట్లయినా ఒక 5-10 minutes మగ్గినాకే రెడీ అవుతుంది. ఓకేనా. మూత పెట్టుకుందాం. వాటర్ ఉన్నాయి కదా, మిక్సీ తిప్పిన వాటర్ కొంచెం ఇలా వేసుకోవాలన్నమాట. ఏసరి వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, ఇందులో నీళ్ళే సరిపోతుంది. మనం మిక్సీ పట్టిన వాటరే ఏసరి వేసుకోవాలి. చూసారా మనది ఉడికిందా చూద్దాము. చూడండి ఉడికింది చూసారా. బాగు స్మెల్ పోయేంత బాగా వస్తుంది. భలే స్మెల్ వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. ఉడికినట్టే మెల్లిగా కలుపుకోవాలి. చూడండి వంకాయ ముక్క మంచి ఉడికింది చూసారా. అన్నీ ఉడికినాయి, ఒకటి కాదు అన్నీ ఉడికినాయి. ఇదిగోండి ప్రతి వంకాయ ఉడికింది మంచిగా. ఇలా పెట్టిన మసాలా కూడా ఉంది చూసారా, విడిపోలేదు. ఇదిగో ఇట్లా మంచిగా చూసారా ఎంత ఉంది. ఇలా ఇట్లా అన్నీ మంచిగా వంకాయ మసాలా మాత్రం సూపర్ అయిందండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. స్మెల్తోనే వెళ్ళిపోతుంది సగం కూర ఎట్లా ఉందనేది. ఓకేనా. మా పిల్లలు ఏదో బిర్యానీ స్మెల్ వస్తుంది అంటున్నారు. కొత్తిమీర వేసుకున్నాం, కొత్తిమీర పైన, ఎందుకంటే ఆల్మోస్ట్ ఉడికినట్టే కదా, మంచి ఫ్లేవర్ ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది. ఎందుకైనా కొత్తిమీర వీలైనంత ఎక్కువ వాడితే బాగుంటుందండి. నేనైతే అదే పని చేస్తాను. అయినట్టే వేడి అన్నం కూడా రెడీ అయిందండి. ఇదిగోండి ఉడికింది. ఓకేనా ఫ్రెండ్స్, వంకాయ మసాలా అది గుత్తి వంకాయ మసాలా కూర అయితే రెడీ అయింది. గిన్నెలోకి తీసుకుందాం. ఓకేనా.
మసాలా వంకాయ అయితే అయింది. వంకాయ గుత్తి వంకాయ మసాలా స్టవ్ అయితే ఆఫ్ చేసిన, రెడీ అయిపోయింది. చూడండి బండి సైడ్ కూడా కొత్త కొత్త ఉడుకుతుంది చూసారా. ఇవి ఇట్లా ఉన్నప్పుడు మనకి తెలిసిపోతుంది కూర ఎంత బాగుంది ఎంత కమ్మ అనేది చూస్తేనే చెప్పొచ్చండి. 100% వంకాయ మసాలా కర్రీ, గుత్తి వంకాయ మసాలా కర్రీ ఇలా ఉంటుందండి, సూపర్ ఉంటుంది. మీకు కూడా నా వంకాయ కూర నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉందనేది వండుకొని తిని మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సూపర్గా సింపుల్గా మంచిగా ఉంటుంది. నచ్చితే కనుక చెప్పాను కదా లైక్ వేసుకోండి. మంచి వీడియోస్ మీకు నచ్చిన వంటలు నాకు నచ్చిన వంటలు చూపిస్తాను. ఇలానే మీకు సపోర్ట్ ఇవ్వండి, ఓకేనా. బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.